వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈ జర్నీ గురించి నేను ఒక విషయం చెప్పాలి అని అంటే అందరూ ప్రతి జర్నీలోని గెలుపులు చూస్తారు, ఓటమి చూస్తారు. బట్ ఏ జర్నీనైనా మెయిన్గా డిటర్మిన్ చేసేది ఆ పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్, ఇంగ్లీష్లో అంటే ఓర్పు అండ్ కంటిన్యూస్గా ఆ కాజ్ కోసం ఈ జర్నీని జయించాలి అన్న ఒక పేరెంట్ తాలూకు తపన. సాత్విక్ని నేను మొదటిసారి చూసినప్పుడు ఈ రకమైన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ అన్న విషయం బాగా తెలుసు, క్లియర్గా అర్థమైంది. కాకపోతే రెండు విషయాలు నన్ను బాగా ప్రేరేపించాయి ఈ అబ్బాయిని ట్రీట్మెంట్ చేయడంలో. ఒకటి వాళ్ళ మదర్ తాలూకు ఆ ఓర్పు కానీ సహనం కానీ. దగ్గరగా 6 నెలల పాటు పిల్లోడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం అన్ని పనులు ఆపుకొని ఒక పిల్లోని పట్టుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండడం అంటే ఎంత గొప్ప విషయం మీకు అందరికీ తెలిసిందే. మిగతా ఫ్యామిలీని అంతా పక్కన ఉంచుకొని అంటే. సో వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఫాదర్ కూడా తన గురించి అంతే కృషి చేసి ఉంటాడు. వీడికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసిన వాళ్ళ తమ్ముడు కూడా అంతే విధంగా కృషి చేసి ఉంటారు. సో క్యాన్ విన్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అన్న విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్లో క్యాన్ అనే ఇది వస్తుంది. అండ్ ఆ సపోర్ట్ వాటికి వాళ్ళ పేరెంట్స్ నుంచి దొరికిన సపోర్ట్, బ్రదర్ నుంచి దొరికిన సపోర్ట్, చుట్టుపక్కల ఖచ్చితంగా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటారు. డాక్టర్లు 3-4 డాక్టర్ల పేర్లు చెప్పారు. ఎస్పెషల్లీ గాయత్రి మెడికల్ కాలేజ్లో ఉన్న డాక్టర్స్ టీమ్ కంటిన్యూస్గా సపోర్ట్ చేశారు. అండ్ అల్టిమేట్గా ఇక్కడ అపోలోలోని హాస్పిటల్ టీమ్. ఈ అన్నిటితోటి ఒక కంటిన్యూస్ జర్నీ ఆఫ్ మెనీ మంత్స్ వీటి తాలూకు సక్సెస్ స్టోరీ. ఇప్పటికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1 ఇయర్ అయింది. కంప్లీట్గా క్యూర్ అయిపోయాడు ఈ డిసీజ్ నుంచి. అండ్ హీ ఈజ్ ఏ విన్నర్ నౌ. సో ఈ విన్నర్స్ని మనం ఆనర్ చేయడానికి ఒక వేదిక దొరకాలంటే ఇంతకన్నా ఒక వేదిక ఉండదు. దిస్ ఈజ్ క్యాన్సర్ సర్వైవర్స్ మంత్. దిస్ ఈజ్ ఏ మంత్ వేర్ వీఆర్ ఆనరింగ్ ద ఇండామిటబుల్ స్పిరిట్, ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ క్యాన్సర్ వారియర్స్. వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, చాలా రకాలైన కష్టాలు ఉండొచ్చు. బట్ దేర్ విల్ టు సే దట్ వీ క్యాన్ అండ్ వీ విల్ విన్ ఈజ్ వాట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ దిస్ మంత్. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ చాలా సారీ అండి, మీరు ఎంత వెయిట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. వీఆర్ రియల్లీ సారీ అబౌట్ దట్. అండ్ మీరు అందరూ రికార్డింగ్ చేస్తున్నారు కానీ బట్ కాసేపు నేను చెప్పేది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మనం ఒకసారి మనమే పేషెంట్ పొజిషన్లో ఉన్నాం అనుకుని మనం ఊహించుకుందాం. ఒక 30 ఏళ్ల వ్యక్తి, రీసెంట్గా మ్యారేజ్ అయింది, 6 నెలల పాప, కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది, ఏ మందులు వేసుకున్నా కూడా తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయిస్తే బ్లడ్ అంతా పడిపోయింది అన్నారు, వైట్ బ్లడ్ సెల్స్ లేవు, జాండిస్ కూడా వచ్చింది అన్నారు. ప్రాబ్లం ఏంటో తెలియదు. అలా వారం రోజుల పాటు హై ఫీవర్, 105 ఫీవర్ తగ్గట్లేదు. ఆ పరిస్థితుల్లో 2023లో అపోలో హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అది చూస్తే ఇది ఏదో బ్లడ్ క్యాన్సర్లో ఉంది అనుకున్నాం. సరే అని బోన్ మ్యారో టెస్ట్లు అవి చేస్తే మనకి బ్లడ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్. ఆ వచ్చిన బ్లడ్ క్యాన్సర్ చాలా డేంజరస్ బ్లడ్ క్యాన్సర్. అది మనం ట్రీట్మెంట్ చేయకపోతే 1-2 మంత్స్లో కంటే ఎక్కువ బతకడం కష్టం అనుకునే క్యాన్సర్ అన్నమాట. అయితే సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి పేషెంట్కి సివియర్ జాండిస్ కూడా ఉంది. ఎంత అంటే మామూలుగా అందరికీ 1 పాయింట్ కంటే తక్కువ ఉంటుంది, తనకి 9 పాయింట్లు ఉంది. 9 పాయింట్లు ఉన్నప్పుడు మనం ఏదైతే దీనికి కీమోథెరపీ ఏదైతే పెట్టాలనుకుంటాం అది కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. సరే అని చిన్న మందులు స్టెరాయిడ్స్ నేను స్టార్ట్ చేసాను. సరే నేను అప్పుడు పేషెంట్కి చెప్పాను, తగ్గిపోద్ది, కంగారు పడద్దాను. 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, కంటిన్యూస్ ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు. పేషెంట్ నా మీద కోపం కూడా పడ్డాడు. యాక్చువల్గా స్టార్టింగ్ అయితే సీరియస్ ఏంటి సార్ మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మాకేం తగ్గట్లేదు, మాకు మీ మీద నమ్మకం కూడా లేదు అసలు అని చెప్పడం జరిగింది. ఆఫ్కోర్స్ ఆ పొజిషన్లో నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అవుతాను. అయినా మనం కూడా మరి ఇంకేంటి ఆప్షన్స్ అని ఆలోచిస్తున్న పేషెంట్కి స్లోగా జాండిస్ అనేది 9 నుంచి 20కి వెళ్ళిపోయింది. ఐసీయూలో పెట్టాం, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా మనం కొంచెం వేరే విధంగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక కొత్త రకమైన మందు పెట్టాం ఈ జబ్బులో. దాని పేరు రిటుక్సిమాబ్. అది పెట్టాక స్లోగా మళ్ళీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కొన్ని టెస్టులు చేస్తే మళ్ళీ ఇంకో కొత్త ట్యాబ్లెట్ పెట్టడం జరిగింది. తర్వాత అలాగో 1-2 మంత్స్లో పేషెంట్ కొంచెం నార్మల్ అయ్యారు. మీరు అనుకుని ఉండొచ్చు ఇక్కడ స్టోరీ టెల్లర్కి అవసరం ఏమైంది అని. స్టోరీ టెల్లర్స్ జనరల్గా స్కూల్స్లోని కాలేజెస్లోని చెప్తారు కదా,
స్టోరీ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చిన్నప్పుడు మీ అమ్మమ్మ నానమ్మ దగ్గర కూర్చొని చెప్పే కథలు. సో ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ సైన్స్ పర్సన్, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డాక్టర్స్, బట్ కార్టిజాల్ మన స్ట్రెస్ని హాయి చేస్తుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్, రైట్ సార్, హ్యాపీ హార్మోన్. whenever you are listening stories you feel calm down. బేసిక్గా స్టోరీస్ మన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటే బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పమని పేరెంట్స్కి గైడ్ చేస్తుంటాం. నేను నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటర్, ఐఎమ్ ఏ కౌన్సిలర్, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ స్టోరీ టెల్లర్. when I got the opportunity to work with these germs, really it's really awesome. స్టార్టింగ్లో అనిపించింది అక్కడ వర్క్ చేయగలనా, ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్కరిని కలిసాక వాళ్ళ గురించి మొత్తం విన్నాక నాకు చెప్పాలంటే మెడికల్ టెర్మినాలజీ అంతగా తెలియదు, బట్ దే ఆర్ సో గుడ్ ఎట్ ఇట్. రియలీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, వాట్ దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో స్టోరీ టెల్లర్ రోల్ ఏంటి ఇక్కడ? వాళ్ళతో కూర్చొని మాట్లాడేగా ఒకటే అనిపించింది, ఈజీ కాదు, అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. దెన్ ఐ ట్రైన్ దెమ్, ఐ మెంటర్డ్ దెమ్ హౌ టు నరేట్ దేర్ స్టోరీ. ఈ స్టోరీ చెప్పడం వల్ల బయట సింపతి కానీ పిట్టి కానీ అక్కర్లేదు. ఐ వాంట్ ద కంపాషన్, ఎంపతి, దట్ ఫర్ దీస్ పీపుల్. ఈ స్టోరీ చెప్పడం వల్ల లాభాలు సార్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఏంటి అంటే ఇది విన్నవాళ్ళు ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని భయం పక్కన పెట్టేసి కరేజ్తో, ఎంపతితో, యూ షుడ్ నెవర్ గివ్ అప్. నాకేం కాదులే, ఇంత మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఐ కెన్ గో త్రూ దిస్ అని ఆలోచించి బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్లీ ఆ పేషెంట్ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్లీ వాళ్ళు లైక్ స్ట్రెంగ్త్గా చాలా మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫినాన్సెస్. అదిలో నేను ఇది మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి, అది అన్ని స్కీమ్స్ కోసం చాలామంది who cannot think of getting the treatment done, they are getting the treatment free. So government కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్. దెన్ తర్వాతే మన హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, ఈవెన్ మన స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. ఈ పేషెంట్స్కి వాళ్ళు సపోజ్ లిఫ్ట్లో కీమోథెరపీ నుంచి, బిఎంటీ నుంచి రేడియేషన్కి వస్తారు. ఆ టైంలో ఇన్ఫెక్షన్ రాదు. ఆ ఎంటైర్ ట్రాక్కి ఎలా మీరు ఒక బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలా గ్రీన్ కారిడార్ క్రియేట్ అవుతుంది కదా, అలాగే ఈ పేషెంట్స్ కోసం ఒక గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి అవుతుంది. సో ఈ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాతే ఈ క్యాన్ విన్ ప్రోగ్రాంలో ఈ స్టోరీకి బయట రావాలి, ఈ స్టోరీ అందరికి తెలియాలి. సో దట్ వాళ్ళకి ఎవరికి డయాగ్నోస్ అయితే వాళ్ళకి భయం ఉండదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.